ఎందుకు 45 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 75 ఏళ్ల వయసు, పొలాల్లో రావి చెట్టుకి తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది. కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఈయన అనుభవం, ఈయన వయసు ఎవరికి ఉపయోగం? ఈ డ్రగ్స్కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీసు తెచ్చుకోవటం ఏంటి, మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? ఇక అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరు ఎవరు రెడ్డి లేదు, బతికిపోయాం. ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒక రెడ్డో లేదా ఆడేమన్నా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం. ఈనాడు జ్యోతి అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారనే విషయం చెబుతూ ఉంటే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు? ఆయన కొడుకు. ఒక్కసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితగతిన దీన్ని అరకట్టండి. ఈ ఓడ వెనకాల మరింకో ఓడ కానీ మరొక మార్గంలో కానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను తిరిగేదంతా చేసిన సావాసాలన్నీ కూడా దొంగలతోనే. ప్రపంచంలో ఏదో ఒక దేశంలో తప్పుడుతనంతో, దొంగతనాలతో, అవినీతి పరులతో, మాఫియా వ్యక్తులతో అంటగాగినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి అతనికి ఉన్నటువంటి పరిచయాలలో ఈ రకమైనటువంటి దిగజారి, అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేటువంటి తండ్రి లాంటి మామని పొడిచినాడు, బావమరిదిని కాళ్ళు పుచ్చుకు లాగినాడు, వదిన గారిని తోడల్లుణ్ణి మోసం చేసినాడు, ఒకే కడుపున పుట్టినటువంటి సొంత తమ్ముడిని వంచన చేసినటువంటి, అంటే రాజకీయాల కోసం ఎవడినైనా ఎంతకైనా నమ్ముకున్న వాళ్ళని కూడా ఏ రకంగా దిగజార్చి ప్రవర్తిస్తాడో మనకు ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ చేయాలి. మళ్ళీ ఈ ఎన్నికల్లోపు వీళ్ళు డ్రగ్స్ తెచ్చి జనాల మీద వదిలి పంచిపెట్టకుండా ఓటు కోసం ఏమైనా చేసేటువంటి దిగజారే ప్రవర్తన చేయకుండా అరికట్టాలని చెప్పిన ఎలక్షన్ కమిషన్ గారిని కోరటం జరిగింది.